హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. చాలా రోజులైంది కదా మనం మాయలు మంత్రాల గురించి కథలు విని. ఈరోజు అటువంటి ఒక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కథ పేరు గద్దముక్కు మంత్రగత్తె. చాలా కార్టూన్స్లో మనం చూస్తూనే ఉంటాం కదా, మంత్రగత్తెలకు పెద్ద గద్దముక్కులాగా వేస్తారు. మరి ఈ గద్దముక్కు మంత్రగత్తె ఏం చేసింది, దానివల్ల ఏం జరిగింది చూద్దామా? మరి ఇవన్నీ చూసే ముందు మన వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ కథను షేర్ చేయండి. మన చందమామ కథలకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి డిసెంబర్ 1999లో ప్రచురితమైన ఈ కథ ఎలా ఉంటుందో చూద్దామా? అనగనగనగనగనగనగనగనగా రాచవరం అనే గ్రామంలో రమణయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు లలిత ఒక్కగానొక్క కూతురు. ఆమెను వరసకు బావ అయిన నరహరికిచ్చి పెళ్లి చేయాలని రమణయ్యతో పాటు కుటుంబంలో అందరూ అనుకున్నారు. రమణయ్య మంచి తెలివితేటలు, చొరవ ఉన్నవాడు. ఆయన లలితకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే గ్రామం విడిచి పట్నంకి వెళ్లి వ్యాపారం చేశాడు. అక్కడ 4-5 ఏళ్లు తిరిగేసరికి లక్షల్లో ఆర్జించాడు. దానితో ఇప్పుడు ఆయన గ్రామంలోనే గొప్పవాడిగా స్థిరపడ్డాడు. అలాంటి అతనికి వ్యవసాయం చేసుకునే నరహరికి కూతుర్నివ్వడం ఇష్టం లేకపోయింది. అయితే లలిత మాత్రం నేను పెళ్లి చేసుకుంటే నరహరి బావనే పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పేసింది. కూతురు పట్టుదల ఎంత గట్టిదో తెలిసిన రమణయ్య పెళ్లి మాటల కోసం చాలా కాలం తర్వాత తన గ్రామానికి వెళ్ళాడు. అక్కడి నుంచి 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆయన కూతురితో ఇలా అన్నాడు: ఇక ఆ నరహరిని మర్చిపో, వాడితో నీ పెళ్లి జరగదు అని విసుగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు. తన భార్య తరచి అడిగిన మీదట ఆయన అసలు సంగతి ఏంటనేది వివరించాడు. 2 మాసాల క్రితం నరహరి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. గ్రామానికి తూర్పున ఉన్న అడవిలో ఒక చెరువు గట్టు మీద ఒక చిన్న కుటీరం లాంటిది ఒకటి ఉంది. అందులోనే అతను ఉంటున్నాడని అంటున్నారు. తన వాళ్లను కలవడానికి గాని, కనీసం మాట్లాడడానికి గాని అతను ఇష్టపడటం లేదట. అటువంటి సన్యాసిగాడికి మన అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేస్తామే అన్నాడు. భర్త మాటలు విని ఆశ్చర్యపోయింది రమణయ్య భార్య. అవునా, ఇక అలా జరిగితే ఎవరు మాత్రం ఏం చేస్తాంలేండి అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని పడుకుంది. ఈ విషయమంతా లలిత వింటూనే ఉంది. ఆ రాత్రంతా తనకు నిద్రే పట్టలేదు. నరహరిని కలిసి నిజానిజాలు ఏమిటో తెలుసుకోవాలి అనుకుందామె. తను నరహరిని చూడ్డానికి వెళ్తానంటే ఒప్పుకోరు. అందువల్ల ఆమె ఒక్కతే చీకట్లోనే ఇల్లు విడిచి బయలుదేరింది. ఆమె చీకట్లోనే ఆ చెరువు వద్దకు చేరుకుంది. అక్కడ నరహరి వేసుకున్న కుటీరం కూడా కనిపించింది. ఆమె చెరువు గట్టు మీద కూర్చున్న ఒక వ్యక్తిని చూసింది. దగ్గరికి వెళ్లి చూడగా అతను నరహరే. అలా కూర్చొని చెరువులో ఎగిరిపడుతున్న చేపల కేసి చూస్తున్నాడు. అతడు లలితని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. లలిత అతని పక్కనే కూర్చొని, బావా, ఎందుకీ అరణ్యవాసం? ఎవరి మీద నీ కోపం అని అడిగింది. అసలు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు అంటూ నరహరి కోపంగా ప్రశ్నించాడు. లలిత తడుముకోకుండా, మన పెళ్లి సంగతి మాట్లాడడానికి వచ్చాను అన్నది గట్టిగా. పెళ్లి గిళ్ళి అంటూ మాట్లాడకు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు నరహరి శాసిస్తున్నట్టుగా. వెళ్ళను, నువ్వు ఇల్లు వదిలి రావడానికి కారణం చెప్పాల్సిందే నాకిప్పుడు అన్నది లలిత పట్టుదలగా. ఏ పరిస్థితుల్లోనూ చెప్పను అంటూ నరహరి లేచి విసుగ్గా కుటీరంలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకున్నాడు. లలిత కళ్ళనీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరింది. అంతలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. లలితకు దిక్కుతోచలేదు. ఏం చేయాలో తెలియక ఒక మర్రి చెట్టు కింద తలదాచుకుంది. చూస్తుండగానే చుట్టూ దట్టమైన చీకట్లు ముసురుకున్నాయి. కొద్దిసేపటికి వర్షం అయితే తగ్గింది, కానీ ఏవో మృగాల అరుపులు ప్రారంభమయ్యాయి. చీకట్లో దారి తెలియక ఆ రాత్రికి నరహరి కుటీరంలోనే ఉండాల్సి వస్తుంది అని అనుకుంది ఆమె. ఆమె తిరిగి కుటీరానికి చేరుకుంది. ఎంతసేపు తలుపు కొట్టినా నరహరి తలుపు మాత్రం తెరవడం లేదు. లలిత తలుపు పక్కనే ఉన్న కిటికీలోంచి చూసి నివ్వెరపోయింది. అక్కడ నరహరి మంచం మీద ఒక పెద్ద గద్ద కనిపించింది. ఏమిటి వింత అనుకుంటూ ఆశ్చర్యపోయింది. కానీ ఏం చేయాలో తెలియక అక్కడే కూలబడిపోయింది. తెల్లవారేసరికి నరహరి తలుపు తీసుకుని బయటికి వస్తూనే లలితను చూశాడు. ఏదో ప్రశ్నించబోయేంతలోనే ఆమె జరిగింది చెప్పింది. రాత్రి లోపల నువ్వు లేవు, ఒక గద్ద ఉంది. ఇప్పుడు గద్ద లేదు, నువ్వున్నావు. ఏంటి బావా ఇదంతా అని అడిగింది. నరహరి పెద్దగా నిట్టూర్చి, ఈ రహస్యం ఎవరికి తెలియకూడదు అనుకున్నాను, వాళ్ళకే తెలిసిపోయింది. సరే,
అంతా వివరంగా చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు. దాదాపు 2 మాసాల క్రితం లలితను చూడాలనిపించి పట్నం బయలుదేరాడు నరహరి. త్వరగా పట్నం చేరుకోవాలనే ఆతృత కొద్దీ అడవి దారి పట్టాడు. అడవిలో ఒక చింతతోపు చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆ తోపులోనే ఉన్న ఒక గుడిసె ముందు నులక మంచం మీద రాగి రంగు జుట్టు దువ్వుకుంటూ ఒక వికారమైన రూపం గల స్త్రీ కూర్చొని ఉంది. కారు నలుపు శరీరం, గద్ద ముక్కు, గొంగళి లాంటి ఒక ఎర్ర అంచు నల్ల చీర కట్టుకొని ఉందామె. ఆమె నరహరిని చూస్తూనే, అబ్బో, చాలా కాలానికి ఒక అందగాడి దారి గుండా వచ్చాడే, ఎక్కడికి రా ప్రయాణం అని అడిగింది. ఆ వికారిని చూస్తూనే నరహరి చీదరించుకుంటూ, నా గురించి నీకెందుకు, నా కాబోయే భార్యను చూడ్డానికి వెళ్తున్నా, నీకేమైనా అభ్యంతరమా అన్నాడు కోపంగా. అభ్యంతరమే అంటూ ఆ వికార గద్దముక్కు గల స్త్రీ ముందుకొచ్చి తన రాగి రంగు జుట్టును ముడివేస్తూ, నేను ఇంకా పెళ్లి కావాల్సిందాన్నేరా, ఇద్దరం ఈ చింత చెట్టు సాక్షిగా పెళ్లి చేసుకుందాం పదా అంటూ నరహరిని లాగింది. నన్ను అందగాడన్నావు సరే, నీ అందం మాటేమిటి? ఆ దిక్కుమాలిన మొహాన్ని అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా? ఆ గద్ద ముక్కు, ఆ కారు నలుపు, నువ్వును, చిచి అంటూ వెటకారంగా నరహరి వెళ్ళిపోయాడు. వెంటనే ఆమె గుడ్లురుముతూ నరహరి కేసి చూసింది. ఏంటి, గద్ద ముక్కు, కారు నలుపువా? సరే, ఆ కారు నలుపు చీకట్లో గద్దగా, పగలు మనిషిగా చిత్రవద అనుభవించు నువ్వు అంటూ ఏదో మంత్రం జపించి కాసిని నీళ్లు వాడి ముఖంపై జల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు గ్రహించాడు నరహరి ఆమె ఒక మంత్రగత్తె అని. అయితే అంతగా మంత్రతంత్రాలేవి నమ్మడు కాబట్టి అక్కడి నుంచి ప్రయాణం సాగించాడు. అడవి దాటుతుంటే చీకట్లు ముసురుకున్నాయి. అంతే, వెంటనే నరహరి శరీరంలోంచి భరించలేనంత వేడిసగలు పుట్టుకొని వచ్చి అతడు గద్దగా మారిపోయాడు. ఆ రాత్రంతా ఒక చెట్టు మీదే తలదాచుకోవాల్సి వచ్చింది. తెల్లవారుతూనే మనిషి రూపం వచ్చింది. అతను వెంటనే మంత్రగత్తెను కలుసుకున్నాడు. తనకు పట్టిన దురవస్థ గురించి చెప్పి విముక్తి కలిగించమని కాళ్లా వేళ్లా పడ్డాడు. కానీ మంత్రగత్తె మనసు మాత్రం కరగలేదు. అందుకే అప్పటి నుండి ఒక కుటీరం కట్టుకొని అందులోనే ఉంటున్నాడు. ఈ సంగతి మా ఇంట్లో వాళ్లకు తెలిస్తే అందరూ బాధపడతారు. ముఖ్యంగా నీకు తెలిస్తే తీరని దుఃఖానికి గురవుతావని ఇలా అందరికీ దూరంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు బాధగా. ఇదంతా విన్న లలిత నరహరితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరుగు ప్రయాణం అయిపోయింది. తనను లలిత కూడా అర్థం చేసుకున్నందుకు నరహరి బాధపడ్డాడు. కానీ లలిత మంత్రగత్తెను కలుసుకుంది. తన బావకు పట్టిన దురవస్థను తొలగించాలని ఆమె ఆలోచన. లలిత చింతతోపుకు చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. మంత్రగత్తె చింత చెట్టు నీడలో నులక మంచం ఈడ్చుకొని దాని మీద కూర్చొని ఏదో తింటుంది. లలిత చొరవగా ఆమె దగ్గరకు వెళ్ళి మంత్రగత్తె పక్కన మంచం మీద కూర్చుంది. అక్కయ్య, భోజనం వేళ ఏదో ఫలహారంతో సరిపెట్టుకుంటున్నావేమిటి? అందుకే ఇలా చిక్కి శల్యం అయిపోతున్నావు నువ్వు అన్నది. నువ్వెవత్తివే, దారిన పోయేదాన్ని వరుస కలుపుతూ మంచం మీద ఎక్కి కూర్చున్నావు అన్నది మంత్రగత్తె కోపంగా. చెప్పానుగా, నీ చెల్లె లాంటి దాన్ని. ఇంతకు బావగారెక్కడా అన్నది లలిత చుట్టూ చూస్తూ. మంత్రగత్తె ఒక్కసారి బాధగా మూలిగి, ఈ జన్మలో నాకు అదృష్టం ఉన్నట్టు లేదే, నా మంత్రాలన్నీ నాతోనే అంతరించిపోతాయి ఇక అన్నది. అదేంటక్క, నీ మంత్రశక్తులతో నచ్చినవాడి మనసును మార్చలేకపోయావా అన్నది లలిత. మంత్రగత్తె ఈసారి మరింత పెద్దగా మూలిగి, ఏం చెప్పమంటావే, హిమాలయ గుహల్లోంచి బయలుదేరి వస్తున్నానని ఒక మంత్రగాడు మంత్రాలు నేర్పుతానంటే ముందు కీడు చేసే మంత్రాలు నేర్చుకున్నాను. విరుగుడు మంత్రాలు, మేలు చేసే మంత్రాలు, మనసు మార్చే మంత్రాలు అవన్నీ నేర్పకుండానే కొండవాగులో కాలు జారి పడి ఎటో కొట్టుకెళ్ళిపోయాడు వాడు అన్నది. ఇంతలోనే అక్కడికి ఒక ముళ్లపంది వచ్చింది. ఆ గుడిసె బయట ఉన్న చిన్న పొలంలోకి వచ్చి తన కాళ్లతో నీళ్లం తవ్వడం ప్రారంభించింది. మంత్రగత్తె ఏదో మంత్రం చదివి క్షణంలో దాన్ని తొండగా మార్చేసింది. ఆహా, అద్భుతం అక్కయ్య, అద్భుతం అంటూ లలిత చప్పట్లు చరిచి మరీ మంత్రగత్తెను మెచ్చుకుంది. దాన్ని తిరిగి ముళ్లపందిలా మార్చాలంటే ఎలాంటి మంత్రం చదవాలి మరి అని అడిగింది. చెప్పా కదా, నా దగ్గర విరుగుడు మంత్రాలు ఏవి లేవే, మేలు చేసే మంత్రాలు అంతకన్నా లేవు. దాన్ని ఇప్పుడు మళ్ళీ నేను చీడపురుగుగానూ మార్చగలను అంతే, కానీ నన్ను మాత్రమే నేను ఎలాగైనా మార్చుకోగలను అన్నది మంత్రగత్తె. అయితే ఇప్పుడు ఆ ముళ్లపందికి విముక్తి లేదా ఇక అని అడిగింది లలిత. దానికి మంత్రగత్తె భళ్ళుమంటూ నవ్వి, నేను చచ్చాకే దానికి విముక్తే అన్నది. లలిత కొంచెంసేపు ఊరుకుంది.
ఆ తరువాత ఆమె భుజాలను పట్టుకొని, నా అనుమానాలన్నీ తీరాయక్క. ఇక మనం నిజంగానే అక్క చెల్లెలు కాబోతున్నాం. మా పెద్ద బావను నువ్వు పెళ్లాడబోతున్నావు అన్నది. అవునా? నిజంగా అది సాధ్యమా? నా వికార రూపాన్ని చూసి అతను ఒప్పుకుంటాడా? మీ బావ నన్ను పెళ్లాడేందుకు ఒప్పించగలవా నువ్వు అని ఆశగా అడిగింది మంత్రగత్తె. హో, అదెంత పని. మా బావకి ఒక శాపం ఉంది. అతనిపై ఒక మునీశ్వరుడు కోపగించుకొని ఆ శాపాన్ని అతనికి పెట్టాడు. అందగత్తెను పెళ్లి చేసుకుంటే అతని తల 1000 వక్కలవుతుంది. అదే అతని శాపం. నేను బావ కోసం వికారుల్లో కటిక వికారిని వెతుక్కుంటూ బయలుదేరాను. అదృష్టం కొద్దీ నువ్వు తారసపడ్డావు అన్నది లలిత. అయితే నా వికార రూపమే నా పాలిట వరమైందన్నమాట. పద పద, పెళ్లివారింటికి వెళ్దాం అంటూ మంత్రగత్తె లలితను తొందరపెట్టింది. కొంతసేపటికి వారు కుటీరం చేరుకున్నారు. మంత్రగత్తె అప్పుడే ఏదో ఆలోచన వచ్చిన దానిలాగా తలాడిస్తూ, అసలు మీ పెద్దబావ ముందు నాకు నచ్చుతాడో లేదో తెలియాలిగా, ఒకసారి అతన్ని చూస్తాను అన్నది. అలాగే చూడు, ఏ పిచుగ్గానో మారి ఏ కిటికీ చువ్వలోంచో లోపలికి వెళ్ళు అన్నది లలిత ఉత్సాహంగా. ఆ మరుక్షణం మంత్రగత్తె ఒక చిన్న ఊర పిచుకగా మారి బుర్రుమంటూ గాల్లోకి లేచింది. అంతే, ఒక్క దెబ్బన లలిత దాన్ని పట్టుకొని దాని మెడ నులిమి లోపలికి గిరాట వేసింది. హఠాత్తుగా మంచం మీద వచ్చి పడిన పిచ్చుకను చూసి గద్ద తన కాళ్లతో తొక్కి వట్టి ముక్కుతోనే చీల్చి చెండాడింది. అంతే, ఇంకేముంది, మంత్రగత్తె చావుతో నరహరికి శాపం పోయింది. అతనికి మనిషి రూపం తిరిగి వచ్చేసింది. అతడు లలితకు తన కృతజ్ఞతలు చెప్పుకుంటూ లలిత తెలివిని చాలా మెచ్చుకున్నాడు. నీవు నాకు పునర్జన్మను ప్రసాదించావు, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అన్నాడు. నీకు తెలీదా బావా, రుణానుబంధం ఉన్నవాళ్లే భార్యాభర్తలవుతారట అన్నది లలిత ఆనందంతో. ఇంకేముంది, చూస్తూనే వాళ్ళిద్దరి పెళ్లి ఘనంగా జరిగిపోయింది. చూశారు కదా, కాసిని తెలివితేటలతో ఎటువంటి పరిస్థితుల నుంచైనా మనం బయటపడచ్చు అనేటువంటిది ఈ కథలోని నీతి కదా. మరొక చిన్న విషయం ఏమిటంటే, మనిషి రూపం చూసి వారి బుద్ధిని కానీ వారి తెలివితేటలను కానీ మనం అంచనా వేయకూడదు కదా. వికార రూపంలో ఉంది కదా అని ఆమెను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు నరహరి. ఆఖరికి ఆమె ఇచ్చిన శాపానికి గురయ్యాడు కదా. కాబట్టి డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. ఎన్నోసార్లు మనం విన్న మాటే, కానీ మళ్ళీ మళ్ళీ మన చందమామ కథల్లో కనిపిస్తుంది కదా. ఈ నీతిని తప్పకుండా అందరం గుర్తుపెట్టుకుందాం. మనిషికిచ్చే విలువ వారి రూపాన్ని బట్టి కాకుండా వారి తెలివితేటలను బట్టి, వారి మంచి మనసును బట్టి ఇవ్వాలి. వచ్చే వారం మరొక మంచి కథతో నేను ముందుకొస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.